మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా వందనాలు చెప్తున్నాను. గ్రీటింగ్స్ ఇన్ ద మ్యాచెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు దేవుడు మన హృదయంలో నా హృదయంలో పెట్టిన వాక్యాన్ని మీకు అందించాలి అని చెప్పి నేను ఆశపడుతున్నాను. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యం వినవలసి నేను కోరుతున్నాను. అయితే ఈరోజు నేను వాక్యానికి వెళ్ళక ముందుగా కొన్ని వాగ్దానాలు I want to read some promises which God has bestowed to his dear children. ఆయన ఈ రాజ్యంలో తన రాజ్యంలోని తనకి ఇష్టమైన బిడ్డల కొరకు ఆయన ఇచ్చిన కొన్ని వాగ్దానాలని చదవాలి అని చెప్పి నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన రీతిగా మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 10 వచనాల్లో మనం చూస్తే ఆయన అంటున్నాడు, మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును మీరు రాజులైన యాజక సమూహములై ఉన్నారు అని అంటున్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు కనికరింపబడక మీరు ఇప్పుడు కనికరింపబడేవారైతే. యు ఆర్ చోజన్ జనరేషన్, ఏ రాయల్ ప్రీస్ట్హుడ్ అండ్ హోలీ నేషన్, and you should show forth the praises of him who had called you out of darkness into his marvelous light, which in time past were not people, but now the people of God, which has not obtained mercy, but now have obtained mercy. You are the people who have obtained mercy from God. Second, the promises. I want to read the second promise. అనుచున్నాడు కదా, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, మీరందరూ కూడా వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అని అంటాడు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అని అక్కడ పిలుస్తున్నాడు. మనందరము కూడా వెలుగు సంబంధులము, పగటి సంబంధులమై ఉన్నాము అని ప్రభు మనల్ని ఆయన గుర్తిస్తున్నాడు. దీస్ ఆర్ ఆల్ ద ఐడెంటిటీస్. ఆయన మనల్ని గుర్తించే విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, హెబ్రీ పత్రిక 3:14లో, పాపం వలన కలుగు భ్రమశాత మీలో ఎవడును కఠినపరచకుండాన్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినము ఒకడినొక్కడు బుద్ధి చెప్పుకొనుడి అంటూ ఆయన ఏమన్నాడు, ఏలనగా మనమందరము కూడా దేవుని యొక్క చేతుల మనందరము కూడా ఆయనలో పాలి భాగస్థులమై ఉన్నాము. ఫర్ వి ఆర్ మేడ్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటున్నాడు. హూ ఆర్ వి? వి ఆర్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి అని అంటున్నాడు. అదే రీతిగా మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, హెబ్రీ పత్రిక 3:15లో మనం చూసినట్లయితే, ఏలియనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటు గట్టిగా చేపట్టిన క్రీస్తులో మనము పాలువారమై ఉన్నాము అని చెప్పని అంటున్నాడు. అదే రీతిగా మనము మొదటి పేతురు 2:5లో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండున్నట్టు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. యు ఆర్ as the lively stones are built up a spiritual house and holy priesthood to offer up spiritual sacrifices acceptable to God by Jesus Christ అని అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా చివరిగా మనం చూసినట్లయితే అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 2:10 చూసినట్లయితే, మరియు వాటి యందు మనం నడుచుకొని వెళ్ళిన దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయటగా మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అంటున్నాడు. వీఆర్ ఆర్డైన్డ్ ఫర్ వీఆర్ హిస్ వర్క్మెన్షిప్ అని అంటున్నాడు. క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటూ గుడ్ వర్క్స్ అని అంటున్నాడు, విచ్ గాడ్ హ్యాడ్ మేడ్ బిఫోర్ ఆర్డైన్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ హిమ్. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, కావున దేవుడు మా ద్వారా చేసుకున్నట్లు మనము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరచుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుచున్న మనందరం కూడా ఎవరంట?
క్రీస్తుకు రాయబారులమై మనం ఉంటున్నాము. 2 కొరింథీ 5:17 చూసినట్టు ఎవడైనా క్రీస్తునందున్నాడో వాడు నూతనమైన సృష్టి అని అంటున్నాడు. కాబట్టి మరి దేవుడు చూడండి మళ్ళీ ఏమని గుర్తిస్తున్నాడు? వీఆర్ న్యూ క్రియేషన్, వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్, హీస్ వర్క్మెన్షిప్ టు డూ గుడ్ వర్క్స్ అని అంటున్నాడు. వీఆర్ చోజన్ రేస్, వీఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ అని అంటున్నాడు కదా. వీఆర్ పీపుల్ ఫర్ గాడ్స్ ఓన్ పొజిషన్ అని అంటున్నాడు. వీఆర్ కాల్డ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ into his marvelous light అని అంటున్నాడు. Once we are not people but you are the people of God అని అంటున్నాడు. You had received mercy అని అంటున్నాడు. We are the people who have received mercy from God. See the blessings of God. See how God loves us. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం తెలియజేస్తున్నాం. కాబట్టి మనం గమనించండి, ఈ రోజున అంశం ఏంటంటే ఐడెంటిటీ, దేవుని సన్నిధిలో గుర్తింపబడుట. మెనీ టైమ్స్ we face many challenges in this world. మనం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. In those challenges sometimes we lose heart, we lose courage, we doubt our identity. మన గుర్తింపును కొన్నిసార్లు మనం అనుమాన పడుతూ ఉంటాం. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎందుకు ఇలా వచ్చింది, నాకు ఎందుకు ఇలా జరిగింది, మన హృదయంలో ఎంత ఆందోళన చెందుతాం. ఆ యొక్క భయము భీతి చేత మనం నింపబడతాం. కొన్నిసార్లు దేవుడు అసలు నన్ను గుర్తిస్తున్నాడా లేదా, దేవుడు అసలు నన్ను పట్టించుకుంటున్నాడు లేడా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ నేను చదివిన ఈ యొక్క 8 వాగ్దానాలు మనం చూసినట్లయితే వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటున్నాడు. యు ఆర్ చోజన్ జనరేషన్ అని చెప్పి ఆయన అంటున్నాడు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి ఆయన అంటున్నాడు. యు ఆర్ ద లివింగ్ స్టోన్ created into his spiritual house అని చెప్పాను. యువర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటున్నారు. మీరు క్రీస్తుకు రాయబారులై అన్నారు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ గుర్తింపు మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎంతగా మనల్ని గుర్తిస్తున్నాడు, దేవుడు ఎంత గొప్పగా మన గురించి ఆయన ఊహించుకుంటున్నాడు. మనమేమో తగ్గించుకుంటుంటాం. దేవుడు చూడండి మనం ఎంతగా ఆయన మనల్ని హెచ్చిస్తున్నాడు. అందుకనే మొదటి అధ్యాయంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, లోకమును ఏలండి అని అన్నాడు. ప్రభు ప్రతి వారి జీవితంలో మనం గమనించడానికి మనం అనుకుంటాం, నాకు చదువు లేదు, నాకు టాలెంట్ లేదు, నాకు తెలివి లేదు, మరి నాకు బలము లేదు, నాకు డబ్బు లేదు అని చెప్పి అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఏదో ఒక టాలెంట్ వారి జీవితంలో ఉంచుతాడు. కాబట్టి ఆ యొక్క గుర్తింపు మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. కొంతమందికి దేవుడు మంచి ఉన్నతమైన చదువులు ఇస్తాడు, ఆ చదువు ద్వారా దేవుని మహింపరుస్తాడు. ఉన్నతమైన జాబ్స్ ఇస్తాడు, ఆ జాబ్స్ ద్వారా దేవుని మహింపరచాలి. కొంతమందికి దేవుడు మంచి ప్రసంగాలు చేసి తలాంత్ ఇస్తాడు, ఆ తలాంతును మనం ఉపయోగించుకోవాలి. కొంతమంది పరిచయం చేసే తలాంతు, పాటలు పాడే తలాంతుని ఇస్తాడు దేవుడు. ఇంకొంతమందికి ఆయన ప్రార్థన చేసి కొన్ని గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండి పోరాడే తలాంతని ఇస్తాడు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. గాడ్ హ్యాస్ bestowed so many talents. ఆయన he has deposited so many talents. ఆయన మన జీవితాల్లో అనేకమైన తలాంతులతో ఆయన నింపాడని మనం గుర్తించాలి. ఏది కూడా మనం ఈజీగా మన లైఫ్ అని తీసుకోకూడదు. చూడండి, మనం గమనించినట్లయితే మోషే యొక్క జీవితం మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు, నేను ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశాన్ని నడిపిస్తాను అన్నప్పుడు మరి మోషే ఏమని అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఎన్ ఎలోక్వెంట్ స్పీకర్ అంటున్నాడు. నేను మాట్లాడలేను ప్రభా, సరిగ్గా నేను నోట్స్ మాంజం నాకుంది, నేను సరిగ్గా మాట్లాడను అంటున్నాడు. కానీ దేవుడు చూడండి, దేవుడు మోషే ఏమో నేను సరిగ్గా మాట్లాడలేను, నేను అంత శక్తి లేదు, నాకు అంత బలం లేదు అనుకుంటే, దేవుడు ఏమంటున్నాడు Exodus 7:1 ఐ విల్ మేక్ యూ గాడ్ ఆఫ్ ఫరో అని అంటున్నాడు. నేను ఫరోకే నేను దేవుడిగా చేస్తానని అంటున్నాడు. 4:15 అంటున్నాడు Exodus ఐ విల్ టీచ్ యూ, I will do wonders through you in the life of you and in the life of Israelites. చూసారు, I will make you God of Pharaoh. గిద్యోను కూడా వెళ్ళి దాక్కుంటున్నాడు, మిజ్జానీయులు వచ్చారని చెప్పి. దేవుడు ఏమంటున్నాడు, పరాక్రమ గల బలార్జుడా అని అంటున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే మన జీవితాలు మనం తగ్గించుకుంటాం. మన సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు అసలు మనల్ని ఎలా గుర్తిస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. దేవుడు ఎన్ని రీతిలుగా వాగ్దానాలు ఇచ్చి ఆయన మనం బలపరుస్తున్నాడు అన్నది మనం మర్చిపోతూ ఉంటాం.
మనం గమనించినట్లయితే మనము ద డెఫినేషన్ ఆఫ్ ఐడెంటిటీ, ఈ రోజున అంశం ఏంటి? ఐడెంటిటీ, గుర్తింపబడుట. దేవుని సన్నిధిలో మనం గుర్తించుకోవాలి. మనం అసలు ఎవరు, దేవుడు మనం ఎలా సృష్టించాడు, దేవుని చేతులు ఎలా సృష్టింపబడ్డా, హూ ఆర్ వి ఇన్ క్రైస్ట్ అన్నాడు కదా. హూ యు ఆర్, ద వే యూ థింక్ అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్, ద వే యూ వ్యూ ఆఫ్ ద వరల్డ్ అండ్ ద క్యారెక్టరిస్టిక్ దట్ డిఫైన్ యూ, ద పర్సన్స్ ఐడెంటిటీ. ఈరోజు మనం చూసినట్లయితే అసలు ఎవరు మనం, మన ఆలోచన ఎలాగున్నాయి, ఈరోజు ప్రపంచంలో మనల్ని ఏమనుకుంటున్నారు, మనం ప్రపంచాన్ని ఏమనుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనము కొంతసేపు సమయాన్ని తీసుకుని మనం వాటిని గుర్తించాలి. వాటిని గురించి మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం గమనించినట్లయితే ఐడెంటిటీ, గుర్తింపబడుట అనేది చాలా ప్రాముఖ్యం. మనం గుర్తించాలి, మన క్రీస్తులో ఏమై ఉన్నామో అది గుర్తించాలని ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. గుర్తించినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన గొప్ప స్థితిలో ఉంచాలని చెప్పి, ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ డైలీ ప్రామిసెస్ లో ఈరోజు నేను ఈ యొక్క చిన్న మెసేజ్ లో నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఏమంటున్నాడంటే, ఆయన 1 పేతురు 2:9-10 చూసినట్లయితే అంటున్నాడు, ఒక చిన్న ఇన్సైట్, ఒక చిన్న మాట నేను చెప్పి నేను ముగిస్తాను అంటున్నాడు కదా. 1 పేతురు 2:9-10 మనందరూ కూడా తెలుసు. యు ఆర్ చోజన్ రేస్, a royal priesthood, a holy nation, a people for God's own possession, so that you may proclaim the excellencies అని అంటున్నాడు. ఈ మాటలో చాలా అర్థం ఉందండి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, యూ సో దట్ యు మే ప్రొక్లెయిమ్ ద ఎక్సలెన్సీస్ అని అంటున్నాడు. అంటే ప్రొక్లెయిమ్ అన్న మాట, ఎక్సలెన్స్ అన్న మాట, ఈ రెండు కూడా రెండు అర్థాలు ఉంటున్నాయి. ప్రొక్లెయిమ్ అంటే షో హిజ్ మేనర్, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులు పిలిచిన గుణాతిశయము ప్రచురము చేయటాన్ని అంటున్నాడు కదా. ప్రొక్లెయిమ్ అన్న మాట ఏంటంటే షో హిజ్ మేనర్ అంటే ఏంటంటే, మనం అంటే ప్రసంగం చేయటం ఒకటే కాదు, ఆయన వలే మనం జీవించడానికి, హిజ్ వాక్, హిజ్ టాక్, హిజ్ ప్రేయర్, హిజ్ హోలీనెస్, హిజ్ కరేజ్, హిజ్ మైటీ డీడ్స్, షోయింగ్ హిజ్ మేనర్ ఈజ్ నథింగ్ బట్ ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్ అంటే వీ హావ్ టు షో హిజ్ మేనర్. అలా మనం చూపించినప్పుడు, వెన్ వి షో హిజ్ మేనర్, దెన్ గాడ్ విల్ షూర్లీ సర్టన్లీ యూజ్ us మైటిలీ ఫర్ హిజ్ కింగ్డమ్. ఆర్ వి షోయింగ్ హిజ్ మేనర్? మనం ఎన్నో అవ్వాలని అనుకుంటాం, మనం ఎన్నో చేయాలి మన జీవితంలో అనుకుంటాం, ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలని అనుకుంటున్నాను. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యూ హ్యావ్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ ద ఎక్సలెన్సీస్. ప్రొక్లెయిమ్ అంటే యూ హ్యావ్ టు షో హిజ్ మేనర్. ఎక్సలెన్సీ అని అంటే ఇట్స్ అన్ అవుట్ స్టాండింగ్ ఫీచర్ ఆర్ క్వాలిటీ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. అవుట్ స్టాండింగ్ ఫీచర్ ఆర్ క్వాలిటీ ఆఫ్ గాడ్ అంటే దేవునిలో ఉన్న అవుట్ స్టాండింగ్ ఫీచర్ ఆర్ క్వాలిటీని వీ హ్యావ్ టు షో దట్ ఇన్ మేనర్. మనం ఎంతో దేవుణ్ణి తెలుసుకుంటాం. అందుకనే పౌలు ఆయన ఏమన్నాడు, ఆయనను టు నో హిజ్ లైఫ్, టు నో హిజ్ రెజరెక్షన్, టు నో హిజ్ డెత్. ఆయన మరణాన్ని, ఆయన యొక్క పునరుద్ధానాన్ని తెలుసుకునే నిమిత్తము తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటేనే దేవుడు ఆ ఐడెంటిటీ మనం గుర్తింపబడి, దేవుడు ఏదైతే మనల్ని ఎన్నుకున్నాడో, మన రాయల్ ప్రీస్ట్హుడ్ అన్నాడు, యువర్ హిజ్ వర్క్మెన్షిప్ అన్నాడు, యువర్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి అని అంటున్నాడు, యువర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటున్నాడు. ఇవన్నీ మన జీవితంలో దేవుడు జరిగించాలి అని అంటే మనం తెలుసుకోవాల్సిన దేవునిలో మనం ఏమై ఉన్నాము, దేవుడు కోరుకున్నట్టుగా అవుట్ స్టాండింగ్ ఫీచర్ మనము చూపిస్తున్నామా, ఆయన వల్ల మనం జీవిస్తున్నామా. పౌలు ఎలాగైతే ఆయనలో ఉన్న గుణాలను తెలుసుకోవడానికి ద అవుట్ స్టాండింగ్ వర్చ్యూస్ ఆర్ ద ఎక్సలెన్సీస్ ఆఫ్ గాడ్, అది తెలుసుకోవడానికి పౌలు ఏం చేస్తున్నాడు, ఏవైతే లాభకరములో వాటిని నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. అలా నష్టపరుచుకుని మనం కూడా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే, అలా నష్టపరుచుకుని దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఆ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు, వెన్ యూ షో హిజ్ మేనర్. ఈరోజు నా ప్రసంగం ముఖ్య అంశం అదే, ప్రొక్లెయిమ్ హిజ్ ఎక్సలెన్సీస్ అని అంటే వీ హ్యావ్ టు షో హిజ్ మేనర్ అండ్ అవుట్ స్టాండింగ్ ఫీచర్ ఆర్ క్వాలిటీ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. అది చూపించాలి అని అంటే మనం ఏం చేయాలంటే, ఆయనను పరిపూర్ణంగా తెలుసు. వి హస్ నో, యు హావ్ టు అండర్స్టాండ్. మనం అది తెలుసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు నెరవేరుస్తాడు. ఆ యొక్క సీక్రెట్ని మనం తెలుసుకోవాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియదు. కాబట్టి ఈరోజు మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాలు,
మరి ప్రభు మన యు ఆర్ ద సన్స్ ఆఫ్ లైట్ అని అంటున్నాడు. యు ఆర్ బికమ్ పార్ట్ టేకర్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటున్నాడు. యువర్ లివింగ్ స్టోన్స్ ఆర్ బీయింగ్ బిల్ట్ అప్ యాజ్ అ స్పిరిచువల్ హౌస్ అని చెప్పి అంటున్నాడు. యువర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యువర్ క్రైస్ట్ బాడీ అని చెప్పని అన్నాడు. ఇన్ని వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తున్నాడు కదండి. ఆయన అంటున్నాడు యువర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్ అని చెప్పని అంటున్నాడు. యు ఆర్ నో లాంగర్ స్ట్రేంజర్స్ అండ్ aliens, బట్ వీఆర్ ఫెలో సిటిజన్స్ విత్ ద సెయింట్స్ అని అంటున్నాడు. ఇన్ గాడ్స్ హౌస్ హోల్డ్ అని చెప్పని అంటున్నాడు. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటున్నాడు. సిన్స్ వీఆర్ ఇన్ క్రైస్ట్ వీఆర్ న్యూ క్రియేషన్ అని చెప్పని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘం మనం గమనించి, ప్రియమైన సహోదరులారా మనం గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు నో అవర్ ఐడెంటిటీ. మనం గుర్తించుకోవాలి. క్రీస్తులో మనము ఏమై ఉన్నాము, క్రీస్తుని గురించి ఏం ఆలోచిస్తున్నాం, క్రీస్తు మన గురించి ఏం ఆలోచిస్తున్నాం. ప్రతి వాళ్ళలో కూడా దేవుడు ఎంతో మరి ఆ పవర్ని ఆయన మనలో మరి మేనిఫెస్టేషన్, ఆ పవర్ యొక్క మేనిఫెస్టేషన్ దేవుడు మన జీవితంలో ఎంతో సమృద్ధిగా ఉంచాడు. అది మనం గుర్తించాలి, అది మనం తెలుసుకోవాలి. ఎవరు కూడా తమను తాము ఏ విషయంలో కూడా ఓడిపోయిన వాళ్ళుగా, తగ్గించుకున్న వాళ్ళుగా డిగ్రేడ్ మనం చేసుకోకూడదు. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు పేతురు కూడా ఎలాంటి వాడు, దుడుగు పేతురు అని అన్నాడు అనమాట. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ ఈ యొక్క మరి ప్రభు ఆయన ఎలా చేశాడు, ఎప్పుడైతే వాళ్ళు ఏకముగా కూడినప్పుడు దేవుని పవర్ దిగొచ్చిందో, దేవుని సన్నిధిలో ఉన్నాడో, ఆయన తన వెన్ హీ షోడ్ హిస్ మేనర్, హిస్ ఎక్సలెన్సీస్, గాడ్స్ ఎక్సలెన్సీస్, అప్పుడు తన జీవితం ట్రాన్స్ఫార్మ్ అయింది. మొదటి పేతురు, రెండో పేతురుని క్లాసికల్ గ్రీక్ లో రాస్తున్నాడు. అనేకమైన మరి ఆ అమూల్యమైన విషయాలు ఫస్ట్ అండ్ సెకండ్ పీటర్లో రాస్తాడు. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. చేపలు పట్టుకున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ పీటర్ క్లాసికల్ గ్రీక్ లో ఆయన రాశాడు. దేవుడు అంత ఆ తలాంతుని, అంత పరలో జ్ఞానాన్ని దేవుడు అతనిలో ఉంచాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనం ఏమన్నా నేను ఏం లేదు, నాకు అది లేదు, ఇది లేదు మనం అనుకోకూడదు. కానీ దేవునిలో మనం సమస్తమై ఉన్నాము అని గుర్తించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, మరి విశ్వాసములు ఎదగాలి. మరి బైబిల్ అంతా కూడా మనం చదవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మరి మంచి ప్రేయర్ టైం మనం ఎన్నుకోవాలి. ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం, ఆయన ప్రామిసెస్ నమ్మటం, విశ్వాసం ఉంచడం. మన ఊరిని మనం కూర్చొని దిగులు పట్టడం కాదు, లేచి నిలబడి ఆయన వాగ్దానం స్వతంత్రించుకోవాలి. You have to claim the promises of God before the throne of grace. ఆయన యొక్క వాగ్దానాలు ఆ కృపాసింహాసనం దగ్గర మనం పొందటానికి మన విశ్వాసములో స్థిరులమై మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈరోజు అనేక మంది ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు నాయన. మరి వాళ్ళు తమను తాము గుర్తించలేకపోతున్నారు ప్రభు నాయన. దేవుడు ఎలాంటి శక్తి, ఎలాంటి బలము వారిలో ఉంచాడో వారు గుర్తించలేకపోతున్నారు తండ్రి ప్రభునైనా. వీఆర్ నథింగ్ అని చెప్పి అంటున్నారు. మాలో ఏమీ లేదు, దేవుళ్ళు మేము ఏమి లేమని చెప్పని అనుకుంటున్నారు. కానీ నువ్వు ఎన్ని వాగ్దానాలతో మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి నాయన. ఆ వాగ్దానాలను ప్రతి ఒక్కడు స్వతంత్రించుకునే భాగ్యం దయచేయండి. ఈ రోజు నాయన ఈ వాక్యాల ద్వారా మాకు చెప్పి నువ్వు సీక్రెట్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్రొక్లెయిమ్ హిస్ ఎక్సలెన్సీస్ అని అంటున్నావు తండ్రి. అంటే వీ హ్యావ్ టు షో హిస్ మేనర్, ఆయనను మేము చూపించాలి అని నువ్వు తెలియజేస్తున్నావు తండ్రి ప్రభు నాయన. కాబట్టి నాయన ఆ యొక్క ఎక్సలెంట్, ఆ యొక్క నేచర్, ఆ వర్చ్యూ నాయన మేము కలిగి నేను తెలుసుకుని వేరే వాళ్ళు కూడా తెలుసుకునే భాగ్యాన్ని ప్రభా మీరు దయచేయమని, విన్న వాక్యం ప్రతి హృదయంలో కూడా భద్రపరచుకొని విన్న వాళ్ళందరినీ కూడా ఆశ్రదించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా నీలో నేను గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకరాలు వారి జీవితంలో కలిగే కృపను ప్రభా మీరు అనుగ్రహించమని యేసునామం మనలన్నీ కూడా బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సహవాసం మీకు చెందబడ్డ సకల పరిశుద్ధులు వాక్యం బిడ్డలు దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా నేడుగా ఉంటుంది గాక. ఆమేన్. లేటెస్ట్ ప్రియమైన సహోదరులారా,
మీకు ఏ అవసరతలున్నా దయచేసి ప్రార్థన అవసరతలున్నా నా ఫోన్ నంబర్ ఉంది, దయచేసి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.